ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక తొండ పాము మంచి స్నేహితులు అంటండి. అవి రెండు పొలాల్లో స్నేహం చేసుకుంటూ రోజు మాట్లాడుకోవడం, ఎవరి జీవనాధారం కోసంగా అయిపోవడం, మళ్ళీ సాయంకాలం కలుసుకోవడం ఇలా ఉండేది అంట. ఒకరోజు తొండకు ఒక ఆలోచన వస్తుందని అంట. నువ్వు కరిస్తే చచ్చిపోతారా, నేను కరిస్తే చచ్చిపోతారా మనుషులు అనేటువంటి చిన్న ఆలోచన కలుగుతుందంట. వాటికి పాము చెప్తాదంట, నేను కరిస్తేనే చచ్చిపోతారు, నువ్వు కరిస్తే ఎవరో చనిపోరు, నిన్ను చూస్తే భయం లేదంటదంట. సరే, ఒక చిన్న పని చేద్దాం మనము అనుకొని రెండు ఆ రైతులు పొలంలో పనిచేస్తా ఉంటే ముందు తొండ చెప్తాదంట, నువ్వు అతన్ని వెనక నుంచి కరువు, నేను అతని కాళ్ళ మధ్యలో నుంచి ముందుకెళ్తాను, నువ్వు వెనక్కి వచ్చేసి చూద్దామని అంటదనంట. వెంటనే ఆ పాము ఏం చేస్తుందంటే వెనక నుంచి ఆ రైతు యొక్క కాళ్ళను కరిసి వెనక్కి వెళ్తాదంట. తొండ అతను రెండు కాళ్ళ మధ్యలో నుంచి ముందుకెళ్తాదనంట. ఆ తొండను చూసిన రైతు నన్ను తొండ కరిసిందిలే అనుకొని అక్కడ ఒక ఆకు పొసురు ఉంటే దాన్ని కరిసిన దగ్గర రుద్దేసి అతని పైన అతను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాడంట. మళ్ళీ ఇంకొక పక్క పొలంలోకి వెళ్తాయంట ఈ రెండు. అదే విధంగా ఇంకొక రైతును కూడా వెనక నుంచి తొండ కరుస్తుందంట. తొండ కరిసిన తర్వాత పాము అతను రెండు కాళ్ళ మధ్యలో నుంచి వెళ్తాదనంట. ఆ పామును చూసిన రైతు గడగడగా ఉనికిపోతాడు. ఓయమ్మా, నన్ను పాము కరిసిందని అరిసేసి విపరీతమైన భయంతో ఉనికిపోతా ఉంటాడంట. అతన్ని ఎత్తుకొని అక్కడున్న చుట్టుపక్కల రైతులందరూ కూడాను హాస్పిటల్కి వెళ్తారంట. అప్పుడు అనుకుంటాయండి ఈ రెండు కూడాను, భయం అనేది చాలా భయంకరమైంది, భయంతోనే జనాలు కానీ ఎవరైనా చచ్చిపోతారు, నిజమైన విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దేనికి భయపడరు కాక భయపడరు అని చెప్తారంట. అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో కరోనా ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు వల్ల కూడా చాలా మంది భయంతోనే చనిపోయారా తప్ప నిజంగా ఆ జబ్బు వల్ల చనిపోయేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటివి ఆ జబ్బు మనకి మంచి చేస్తుందని కాదండి, పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. భయపడకుండా అది వచ్చింది అని అనుమానం కలిగిన వెంటనే సరైన డాక్టర్ని సంప్రదించి మనకి ఎలాంటి జబ్బులు ఉన్నా కానీ వెంటనే మనము నయం చేయించుకోవాలి తప్ప ఆచారం చేయడమో భయపడడమో అలాంటివి ఏమీ చేయకూడదండి. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ పరిష్కారం ఉంటుంది, ఎక్కడ ప్రశ్న ఉంటుందో అక్కడ జవాబు కూడా ఉంటుంది, ఎక్కడ దుర్మార్గులు ఉంటారో అక్కడ మంచి వాళ్ళు కూడా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అలాంటి గుర్తించాలంటే నీలో అలాంటి శక్తి ఉంటే అలాంటి వ్యక్తులను గుర్తించగలుగుతావు. నీలో అలాంటి శక్తి లేకపోతే నువ్వు గుర్తించేటందుకు అవకాశాలు లేవు. థ్యాంక్ యూ అండి.